నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం డిసెంబర్ 11, 2024 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇది శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:26 సూర్యాస్తమయం సాయంత్రం 5:36. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మార్గశిర శుద్ధ ఏకాదశి. ఏకాదశి తిథి డిసెంబర్ 10 మంగళవారం రాత్రి 1:05 డిసెంబర్ 11 బుధవారం రాత్రి 10:43 వరకు ఏకాదశి తిథి అనేది ఉంటుందండి. అంటే బుధవారం పూర్తిగా ఏకాదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి మార్గశిర శుద్ధ ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం రేవతి. రేవతి నక్షత్రం డిసెంబర్ 11 బుధవారం ఉదయం 10:03 వరకు ఉంటుంది. తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మీనరాశి. బుధవారం ఉదయం 11:48 వరకు ఉంటుంది. తదుపరి మేషరాశి ప్రారంభమవుతుంది. యోగం వార్యాన సాయంత్రం 6:47 వరకు. తదుపరి పరిగా. కరణం వణిజ మధ్యాహ్నం 2:29 వరకు. తదుపరి విష్టి రాత్రి 1:11 వరకు. తదుపరి భవ బాలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం తెల్లవారితే 4:39 అండి. తెల్లవారితే 6:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:27 అండి. మధ్యాహ్నం 12:11 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 అండి. ఉదయం 9 గంటల వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 10:56 అండి. మధ్యాహ్నం 12:14 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 5:04 అండి. తెల్లవారితే 5:52 వరకు. అమృత గడియలు ఉదయం 7:49 అండి. ఉదయం 9:18 వరకు. తిరిగి అమృత గడియలు రాత్రి 1:02 అండి. రేపు తెల్లవారితే అనగా గురువారం తెల్లవారితే 3:11 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఈరోజు ప్రశ్న, పాంచాల రాజు ఎవరు? ఆప్షన్ ఏ ద్రుపదుడు, బి అశ్వత్థామ, సి విదురుడు. మీకు కరెక్ట్ అయిన జవాబు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేటి ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్నను మీ పేరు మీ జిల్లా పేరు పెట్టి అడగండి. మరియు నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, అంగరాజ్యం పాలకుడు ఎవరు? జవాబు కర్ణుడు అండి. ఎవరు అయితే సమాధానం అయితే ఒక్కరు కూడా చెప్పలేదు, ట్రై కూడా చేయలేదు. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన పెంచండి. మరియు ఈరోజు ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాము. ఈరోజు గీతా జయంతి అండి. మరి అదేవిధంగా ఈరోజు ఏకాదశి, మోక్షద ఏకాదశి. ఈ ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల మోక్ష ప్రాప్తి అనేది కలుగుతుందండి. మనకి ఎన్ని ఏకాదశులు చేసినా మనము దేవుణ్ణి ఎంత ప్రార్థించినా కూడా మన ఈ జన్మ సార్థకం చేసి మోక్షాన్ని ప్రసాదించమని అడగాలండి. అలాంటి ఏకాదశి అంటే ఈరోజు చేయడం వల్ల ఏకాదశి ఉపవాసం అవనియండి లేదా దర్శనం అవనియండి, మనకు కలిగే ప్రయోజనం అలాంటిది. కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి ఉపవాసం చేయడానికి. లేదు కుదరదు అనుకుంటే వెంకటేశ్వర స్వామి గుళ్ళకి సంబంధించి విష్ణుమూర్తి గుళ్ళు దేనికైనా దర్శనానికి వెళ్ళండి. మరి ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు బుధవారం పూర్తిగా ఏకాదశి ఉందండి. ద్వాదశి తర్వాత రోజు అంటే గురువారం సాయంత్రం కూడా ఆ రోజు ఉంది కాబట్టి ద్వాదశి ఆ రోజు గురువారం సాయంత్రమే ఏకాదశి ఉపవాసాన్ని విరమించవలసి ఉంటుందండి.
మరి అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ పర్వతా దినోత్సవం అండి, మరియు యూనిసెఫ్ దినోత్సవం కూడా, మరియు వితంతు పునర్వివాహ దినోత్సవం అండి. ఎందుకంటే 1891వ సంవత్సరంలో వీరేశలింగం పంతులు గారు, కందుకూరు వీరేశలింగం పంతులు గారు వితంతు వివాహాన్ని ఆ రోజు జరిపించారండి. అందువల్ల మనము వితంతు పునర్వివాహ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటాము. మరియు ఈరోజు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి వర్ధంతి అండి. మరియు నటుడు దిలీప్ కుమార్ మరియు నటుడు రఘువరన్ గారి జయంతి కూడా ఈరోజు. అదేవిధంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు మరియు విశ్వనాథ్ ఆనంద్ గారు మరియు నభా నటేష్ నటి వాళ్ళ పుట్టినరోజు ఈరోజు. వాళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయడానికి మరియు నిశ్చితార్థం చేసుకోవడానికి, గోధుమ రాయి వేయటానికి, అదేవిధంగా పెళ్ళికొడుకును కానీ పెళ్ళికూతురును కానీ తయారు చేయడానికి, మరియు పెళ్ళికి సంబంధించిన వస్త్రాలు కానీ వాహనాలు కానీ బంగారం కానీ కొనుగోలు చేయడానికి, అదేవిధంగా పెళ్లి పత్రిక రాసుకోవడానికి మరియు పెళ్లి చూపులకు వెళ్ళటానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపనలు చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు అన్నప్రాసన చేయడానికి, అక్షరాభ్యాసం చేయడానికి, బారసాలు చేయడానికి, అదేవిధంగా అద్దె ఇంట్లో దిగడానికి, మరియు విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా ఇళ్ల స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. ఈరోజు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయాలన్నా, లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా కొత్తగా షాపులు కానీ బిజినెస్లు కానీ ప్రారంభించాలన్నా, ఓపెనింగ్లు చేసుకోవాలన్నా, లేదా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇచ్చుకోవాలన్నా మంచిదండి. మరియు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి, ఓపెనింగ్ చేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది. లేదా బైకులు కానీ కార్లు కానీ కొనుగోలు చేయడానికైనా, ఓపెనింగ్ చేసుకోవడానికైనా, లేదా పూజలు చేసుకోవడానికి వాటికి మంచిదండి. మరియు స్లాబ్లు వేసుకోవడానికి, బోర్లు వేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది. చూశారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.